డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక పొటెన్షియల్ బయ్యర్కి మనం ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయలేకపోవచ్చు, లేకపోతే వెంటనే వాళ్ళు మనల్ని నమ్మలేకపోవచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ మనం ఇచ్చే కాంటెంట్ కావచ్చు, లేకపోతే మనం వాళ్ళతో బిల్డ్ చేసే ర్యాపో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే మనం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళకున్న అపోహలకు సంబంధించి మనం ఇచ్చేటటువంటి క్లారిటీ, ద వే ఆఫ్ టు క్లియర్ ఆల్ దేర్ డౌట్స్ అనేది అక్కడ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళు కన్వర్ట్ కాకపోయినా కూడా స్లోగా ఈ అన్ని మీడియంస్ ద్వారా లేకపోతే అంత ఇన్ఫర్మేషన్ ద్వారా మనతో వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక గుడ్ థింగ్ కంటే కూడా బ్యాడ్ థింగ్ ఎక్కువ ఉంది అనేది పీపుల్ మైండ్లో నిక్షిప్తం అయిపోయింది. కాబట్టి స్లోగా దాన్ని మన ర్యాపోతోనో మన సర్వీస్ మైండ్ సెట్తోనో దాన్ని క్లియర్ చేయగలిగితే వాళ్ళే మనతో కనెక్ట్ అవుతారు. తర్వాత పొటెన్షియల్ బయ్యర్ నుంచి బయ్యర్ కింద కన్వర్ట్ అవుతారు. హోప్ దిస్ విల్ హెల్ప్.